గురుగారు, ఉత్తరాయణం దక్షిణాయనం మధ్య తేడా ఏమిటి? ఉత్తర అయనము, దక్షిణ అయనము. ఉత్తరము వైపుగా సూర్య భగవానుడి యొక్క ప్రయాణం ఉత్తర అయనము, ఉత్తరపు దిక్కుగా. దక్షిణం వైపుగా, దక్షిణ దిక్కుగా ఒరిగినట్టుగా కనిపిస్తాడు. దక్షిణం వైపుగా ప్రయాణం చేయటం దక్షిణాయనం. ఇది ప్రధానంగా ఉత్తరాయనానికి దక్షిణ. అయనము అంటే ప్రయాణం, అయనము అంటే మార్గం. రామాయణంలో లాగా సూర్యుడు ప్రయాణించేటువంటి మార్గం. అయితే పెద్దవాళ్ళు ఏంటంటే ఈ జనవరి నుంచి సుమారుగా అప్పుడప్పుడు కొంత తేదీలు మారచ్చు. ఈ జనవరి నుంచి ఈ మధ్య ఈ జూలై వరకు, అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు, ఈ మధ్య కొంచెం తేదీలు మారుతూ ఉంటాయి. అటు 6 నెలలు, ఇటు 6 నెలలు. మొదటిదేమో ఉత్తరాయణం, తర్వాతదేమో దక్షిణాయనం. ఇది. అయితే మన వాళ్ళు ఉత్తరాయణం కొంచెం దక్షిణాయనం కంటే కొంచెం గొప్పది అని చెప్పారు. ఉత్తరము అంటే శ్రేష్టమైనది, దక్షిణము అంటే ఎందుకు శ్రేష్టమైనది ఉత్తరాయణము అంటే, దక్షిణాయనంకి వచ్చేసరికి ఇక్కడ దేవతలు అందరూ కూడా నిద్రపోయేటువంటి కాలంట. ఒక రకంగా చెప్తా అంటే దేవతలందరూ నిద్రపోతారా అండి? ఇక్కడ మళ్ళీ మనకు వెంటనే ప్రశ్నలు కదా. అనిమిషులు అంటారు కదండి వాళ్ళని. దేవతలు అనిమిషులు అంటే ఏంటి? రెప్పపాటు లేనటువంటి వాళ్ళు. మనకి ఇలా కొద్దిసేపు చూస్తుంటే ఇలా కళ్ళు రెప్పలు వాళ్తాయి. వాళ్ళకి అలా రెప్పలు వాలవు. వాళ్ళకి అసలు రెప్పలు వాలనటువంటి వాళ్ళట. వాళ్ళు దేన్నైనా సరే అలాగ నిలువుగుడ్లు వేసుకొని చూస్తున్నట్టుగా అలా చూస్తూ ఉంటారట. అందుకని వాళ్ళని అనిమిషులు అంటారు దేవతల్ని. వాళ్ళకి రాత్రి కాలంట. ఇది రాత్రిపూట అంత చైతన్యం ఏమీ ఉండదు కాబట్టి ఈ దక్షిణాయన కాలాన్ని అంత పుణ్యకాలం కింద పరిగణించరు. ఇప్పుడు దీన్ని చాతుర్మాస్యం అంటారండి. 4 నెలల పాటు ఆ మహానుభావుడు యోగ నిద్రపోతూ ఉంటాడండి. అందుకే సన్యాసులందరూ కూడా ఎక్కడా తిరగకుండా ఈ 4 నెలలు ఒకే చోట ఉంటారు. చాతుర్మాస్యము అంటారు. ఎందుకంటే ఈ దక్షిణాయన కాలంలోనే విష్ణుమూర్తి నిద్రపోతాడట. విష్ణుమూర్తి నిద్రపోవటం ఏంటండి అంటే అది యోగ నిద్ర స్వామి. అర్థం చేసుకో. యోగ నిద్ర అంటే తన యందు తాను చూస్తూ ఉంటాడు. ఆయన కడుపులో ఉన్నాయి కదా లోకాలన్నీ కూడా. కాబట్టి ఆయన కళ్ళు మూసుకొని ఉంటాడు. యోగ నిద్ర అది. అంతేగాని మామూలుగా మనం పడుకునేటువంటి నిద్ర కాదు. ఆ రకంగా సమన్వయించు. ఎందుకంటే మనకు వచ్చిన చిక్కు ఏంటంటే ప్రతిదీ కూడా మనం మానవీయ ధర్మాలు, మన ధర్మాన్ని, మానవుడికి సంబంధించిన ధర్మాన్ని దేవుడికి ఆపాదించి మనం చూస్తూ ఉంటాం. మన సంస్కారాలు, మన సంప్రదాయాలు, మన ధర్మాలు అన్నీ కూడా ప్రతీకాత్మకాలు. ఆ రకమైన దృష్టితోటి మనం చూడాలి. అందువల్ల దక్షిణాయనం ఉత్తరాయణం కంటే కొంచెం తక్కువ. ఇది పితృదేవతలకి ఆనందం కొలిపేటువంటి కాలం. పితృదేవతల యొక్క విశేష ఆరాధన ఈ దక్షిణాయన కాలంలో జరుగుతుంది. కానీ ఉత్తరాయణ కాలంలో మాత్రం విశేషమైనటువంటి పుణ్యం కలిగించేటువంటి కాలం. అందుకే భీష్మ పితామహుడంతటి వాడు దక్షిణాయన కాలంలో ఈ లోకం నుంచి సెలవు తీసుకోకుండా ఆయనకి తన తండ్రి గారు శంతన మహారాజు గారు స్వచ్ఛంద మరణం ఇచ్చాడు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించేటువంటి అద్భుతమైన వరం ఇచ్చాడు. ఆయన కావాలనుకుంటే దక్షిణాయన కాలంలోనే చనిపోవచ్చు. దక్షిణాయన కాలంలో చనిపోకుండా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు వేచి ఉండి అది పుణ్యకాలం కింద భావించి ఉత్తరాయణంలోనే ఆయన దేహాన్ని చాలించాడు. కాబట్టి ఉత్తరాయణం చాలా గొప్పది. అది ఎలాగంటే ఇదిగో భీష్ముడు నిరూపించాడు. కాబట్టి దక్షిణాయనం కంటే కూడా ఉత్తరాయణం చాలా గొప్పది. కాకపోతే దక్షిణాయనాన్ని మనం తీసిపాడేయక్కర్లేదు. ఇది కూడా దీక్షా సమయము, దేవతల్లాంటి పితృదేవతల్ని బాగా ఆరాధించేటువంటి సమయం.